శ్రీమాత్రే నమః. ఆత్మ బంధువులారా, మంచి మాట ఎవరు చెప్పినా మంచి మాటే అవుతుంది. కానీ అదే నా గురుదేవుని నోట వింటే రత్నాల మూట అవుతుంది. మీరడగవచ్చు, మరి ఎవరు చెప్పినా అదే కదా అని. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే, మంత్రమూలం గురోర్వాక్యం. గురువు నోట వెలువడినటువంటి ప్రతి శబ్దము అమూల్యమైన మంత్రాలే అవుతాయి. మంత్రము అనంటే మనల్ని రక్షించేది అని అర్థం. గురువుగారు చెప్పిన అది మాట కావచ్చు, సలహా కావచ్చు, లేకుంటే జ్ఞానదీక్ష కావచ్చు, అంటే జ్ఞానోపదేశం కావచ్చు. ఏది ఏమైనా ఆయన నోట వెలువడ్డ ప్రతి మాట అమూల్యమైన శక్తిని, అద్భుతమైన శక్తిని మనకు ప్రసాదిస్తుంది. సో, ఆ మంచి మాటే మన గురుదేవుని యొక్క నోట కదిలితే మన జీవితాన్నది తరింపజేస్తుంది, ఉద్ధరింపజేస్తుంది. ఎవరు చెప్పినా మంచి మాటే. అయినా సరే, అదే మాట గురుదేవుని నోట వింటే అమృతం, ఆనందదాయకమవుతుంది. ఇలా ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళు సత్ శిష్యులు, అంటే ఉత్తమ శిష్యులు అని అర్థం. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. స్వామి రామతీర్థ తమ గురుదేవుని వాక్యం కోసం, గురుదేవుని దర్శనం కోసం తపిస్తూ, తన అనుభవాలని, అనుభూతులని గురుదేవునితో షేర్ చేసుకుంటూ, గురువుగారికి తాను ఎన్నోసార్లు ఉత్తరాలు రాశారు. అవి అతి తక్కువ కాలంలో తాను రాసిన ఉత్తరాలు 1600లకు పైగా. తన సాధన అనుభవాలు, జ్ఞాన అనుభూతులు ఇవన్నీ ఉత్తరంలో పేర్కొని గురువుగారికి ఇంటిమేట్ చేయడం జరిగేది. అంతేకాదు, గురు దర్శనం కోసం ఆయన ఎంత తపన పడేవారో. మరి అంత పెద్ద జ్ఞాని కదా, గురువుని అలా దర్శించాలా? ఆయన దర్శించాకే ఈయన గురువయ్యారు, జ్ఞానయ్యారు. మరి శ్రీకృష్ణ పరమాత్మ చిన్నప్పుడే తన నోట విశ్వాన్ని చూపించిన వ్యక్తి సాంప్రదాయాన్ని సమాజానికి అందించాలనే ఉద్దేశంతో సాందీపుల వారిని ఆశ్రయించలేదు. తన జ్ఞానం కావాలని కాదు, సాంప్రదాయానికి ఆధారంగా గురువు ఉంటారు గనక. తానే గురువుని వదిలేస్తే అందరూ వదిలేస్తారు, కృష్ణుడికి ఎవరు గురువు ఉన్నారని. సో మనం గమనించారు ఇక్కడ, ఏదైనా సరే మన గురుదేవుని నుండి మనకు వినిపిస్తే అది ఫలదాయకంగా ఉంటుంది. అంతేకాదు, గురువుని దర్శించిన రోజు అది రోజే కాదు, ఆ దినం తద్దినంతో సమానం అని అంటారు. తద్దినాలంటే మీకు తెలుసు కదా, చనిపోయే వారికి చేసేవి. సో ఆవేళ తింటాం, గురువుని దర్శించిన రోజు తింటాం, గురువుని దర్శించిన రోజు తింటాం. గురు దర్శనం లేని రోజు తిన్న తిండి తద్దినంతో సమానమని శాస్త్రం ఘోషిస్తుంది. శంకరాచార్యులు, రామానుజులు ఇలా చాలామంది వాళ్ళ అనుభవాలు, అంటే గురువుతో వారికి ఉన్న అనుభవము, అనుబంధము, గురువు వాక్యం పట్ల వారికి ఉన్న విశ్వాసము, గురు బోధ, వీటన్నిటినీ వాళ్ళు తరువాత ప్రపంచానికి ఏ విధంగా అందజేశారనేది మనందరికీ తెలిసినదే. వాళ్ళందరూ ఏకగ్రీవంగా చెప్పిన విషయం ఏంటంటే, మంత్రమూలం గురుర్వాక్యం. గురువాక్యమే అద్భుతమైన మంత్రంగా పనిచేస్తుంది కనుక ప్రతి మాట, ఆయన నోటి వెంబడి వెలువడిన ప్రతి మాట అమూల్యమైనదే. ఇంకెక్కడ వినిపించినా అది మంచిదే, కానీ గురువు చెప్పేది ఇంకా మంచిది. శ్రీమాత్రే నమః.